మీకు నచ్చిన మీకు నమ్మకం ఉన్న వ్యక్తిని కలిసి చూపించుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దావుద్ గారు, మీరు చెప్పినట్టుగానే మీరే న్యూమరాలజిస్ట్, నిత్య జీవితంలో సంఖ్యాశాస్త్రం. అవునండి. సో ఈ బుక్ తీసుకుంటే ఎలా మార్పు చెందొచ్చు అనేది తప్పకుండా. నేను అన్ని ఏమి సీక్రెట్లు ఏమి దాచిపెట్టుకోలేదండి. ఐఎమ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఐఎమ్ గాట్ వెరీ గుడ్, నా ఫ్యామిలీ అంతా సెటిల్ అయింది. నాకు ఎవరైనా కానీ ఈ పుస్తకం చదివితే తప్పకుండా వచ్చండి. ఈ పుస్తకం చదువుకొని పెద్ద పెద్ద ఫేమస్ న్యూమరాలజిస్టులు కూడా రిఫర్ చేసుకుని నాకు చెప్పారు చాలా మంది క్లయింట్స్. ఆయన దగ్గరికి వెళ్ళామండి, పెద్ద పంతులు గారు మీ పుస్తకం చూసి రిఫర్ చేసి చెప్తున్నాడండి అని. ఆ రిఫరెన్స్ బుక్ లాగా నాకు దైవదత్తంగా నాలెడ్జ్ వచ్చిందండి. నేను అది కూడా కమ్యూనిటీ కూడా వేరే కదా మీకు. అలాంటిది చాలా మంది, నేను తెలుగు ఇన్స్టిట్యూట్ లో కూడా నేను క్లాస్ అంటే చాలా మంది అటెండ్ అవుతాను. ఎక్కడ చెట్టు కింద ఉన్నోళ్ళు పుట్ట కింద ఉన్నోళ్ళు కూడా క్లాస్కి వచ్చారు. దావుద్ గారి క్లాస్ అనగానే వచ్చేస్తారండి. అది దైవదత్తంగా నాకు సబ్జెక్ట్ వచ్చిందండి. దానిలో ఈ సబ్జెక్టుని మనం మనతోనే పెట్టుకునేది పుస్తక రూపంలో రాయిపోతే ఇట్ క్యారీస్ టు బరియల్ గ్రౌండ్. ఎవడైనా చనిపోవాల్సింది, ఆ సబ్జెక్ట్ అంతా పోతుంది. ఆ సబ్జెక్టు పోకుండా నలుగురికి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి నా 40 ఏళ్ల సర్వీస్ లో నేను అనుభవించిన ఈ క్వశ్చన్లు ఆన్సర్స్ నా నాలెడ్జ్ చాలా రిఫర్ చేశానండి. సో మెనీ బుక్స్ చదివానండి. ఏ బుక్ అని చెప్పండి, నేను ఏ పేజీలో ఏముంది చెప్పగలను. అంత గ్రహణ శక్తి కూడా ఉండేది. ఈ మధ్య ఏదో కొంచెం గ్రహణ శక్తి తగ్గింది, కానీ అలాంటివన్నీ కూడా ఈ బుక్ లో రాశారండి. ఈ బుక్ రాయటం వల్ల, ఈ బుక్ చదవటం వల్ల ప్రతి ఒక్కళ్ళు న్యూమరాలజిస్ట్ అవ్వచ్చండి. అంటే కమర్షియల్ గా అవ్వాలని లేదండి. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి, సపోజ్ నాకు మనవడు పుట్టాడు, ఒక అతను చదువుకున్నాడు, మనవడికి మంచి పేరు పెట్టుకోవచ్చు. ఆ మనవడు ఏ ఫీల్డ్ లో వెళ్తే బాగుంటుంది. చాలా మంది ఏమంటారు, నువ్వు ఇంజనీరింగ్ చదువు, మన ఇండియాలో మనస్తత్వం, నువ్వు ఆ కోర్సు చదువు, ఈ కోర్సు. అలా కాకుండా ఏ డేట్ లో పుట్టిన వాళ్ళు ఏ కోర్సు చదివితే చాలా బాగా ఉంటుంది, ఆ కోర్సులు చదివించారనుకోండి చక్కటి భవిష్యత్తు ఉంటుంది. ఇది మీరే న్యూమరాలజిస్ట్ ఎందుకు రాశారంటే, ప్రతి ఆంధ్రదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు న్యూమరాలజిస్ట్ అవ్వాలనే ఒక కోరిక. ఇప్పుడు న్యూమరాలజిస్ట్ అనేది చాలా కాస్ట్లీ సబ్జెక్ట్ అయిపోయిందండి. దానికోసమని అందరికీ చెప్పాలి, అందరికీ తెలియాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ న్యూమరాలజీ బుక్ రాయడం జరిగింది. దీని తర్వాత సెకండ్ సీరియల్ గ్రాఫాలజీ మీద రాస్తున్నాను. ఈ ఫేస్ రీడింగ్ మీద కూడా నేను స్పెషలైజేషన్ చేశానండి. మనకు ఆంధ్రదేశంలో ఎవరు ఫేస్ రీడింగ్ మీద మామూలుగా చెప్పడమే కానీ సైంటిఫిక్ గా చెప్పేవాళ్ళు ఎవరు లేరండి. ఈ సైంటిఫిక్ మీద కూడా నేను సబ్జెక్ట్ చెప్తానండి. ఈ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటానండి. న్యూమరాలజీ జ్యోతిష్యం లింక్ చేసి బేసిక్ క్లాస్, న్యూమరాలజీ జ్యోతిష్యం టెక్నిక్స్, ప్రిడిక్టివ్ టెక్నిక్స్ సెకండ్, తర్వాత ఇంకొంచెం సూపర్ అడ్వాన్స్ క్లాస్, అలా క్లాసెస్ కండక్ట్ చేస్తానండి. ఎవ్రీ సెకండ్ సాటర్డే సండే క్లాసెస్ ఉంటాయి. చాలా మంది ఆంధ్రదేశంలో నియర్లీ 1000 అబోవ్ ఉండాలండి నా స్టూడెంట్స్. వాళ్ళందరూ కూడా నా దగ్గర నేర్చుకునే వాళ్ళే. వాళ్ళు కూడా చాలా, నాట్ ఓన్లీ ఈ జ్యోతిష్యము న్యూమరాలజీ నేర్చుకోవటం వల్ల చాలా మంది ఏమనుకుంటారంటే మనీ వస్తుంది అని అనుకుంటారండి. మనీ ఈజ్ కన్నా మీకు కీర్తి వస్తుందండి. ముందు కీర్తి వస్తే తర్వాత ఫాలోస్ కనకం. చాలా మంది కనకం అనుకుంటారు కానండి, కనకం కన్నా కీర్తి. ఆ బజారులో నలుగురికి మంచి పేర్లు పెడితే మంచి పిల్లలు బాగా వచ్చాయంటే ఆ బజార్లో వెళ్తుంటే ఆయనకి చాలా మంచి పేరు వస్తుందండి. నేను పర్సనల్ గా అబ్జర్వ్డ్, నాకు చాలా మంచి రెస్పెక్ట్ ఉంటుందండి మా బజార్లో కానీ ఎక్కడైనా కానీ. ఆ రెస్పెక్ట్, డబ్బుల సంగతి సెకండ్ అండి. ఆ కీర్తి సంపాదించాలి. అందులో ఎవరన్నా ఇంట్రెస్ట్, చాలా మందికి ఈ రోజుల్లో చాలా ఇంట్రెస్ట్ ఉందండి. ఈ బుక్ ప్రింట్ చేసిన 15 days కి సెకండ్ ఎడిషన్ కూడా మళ్ళీ ప్రింట్ చేయాల్సి వచ్చింది. అంతటి ఈ బుక్ చదువుకొని అందరూ బాగా డెవలప్ అయ్యి అందరికీ నలుగురికి ఉపయోగపడతారు. నేను ఇందా చెప్పాను కదా, క్లాసెస్ చెప్పే ఉద్దేశం కూడా అంతేనండి. ఈ రోజు నా క్లాసులు విని చాలా మంది జీవనోపాధి వచ్చిందండి. క్లాస్ చెప్పాలంటే మన నాలెడ్జ్ అంతా చెప్పాలి సార్. అందువల్ల చాలా సబ్జెక్టులు ఉండేయండి మన దగ్గర. మనకి పాతాళ భైరవి అలాంటి సినిమాలో మాయమైపోయి ఇంకోసారి పుడతాడే నుంచుంటాడు, అది కరెక్ట్ గా మన దగ్గర సబ్జెక్ట్ ఉందండి. కానీ ఆ వ్యక్తి వాళ్ళు తక్కిన వాళ్ళు ఎవరికి స్పేర్ చేయకుండా నాకే, నా కుటుంబం, మా వంశం, అది ఇది అనుకోవటం వల్ల వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ సబ్జెక్ట్ ఎవరు లేక చాలా మందికి పోయిందండి. ఇలాంటి సబ్జెక్టులు మన భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా సబ్జెక్టులు ఉన్నాయండి. ఆ సబ్జెక్టులన్నీ కూడా పుస్తక రూపంలో తెలియకపోవటం వల్ల, తక్కిన వాళ్ళకి చెప్పకపోవటం వల్ల కనుమరుగైపోయినాయండి. మళ్ళీ ఆ సబ్జెక్టులు రావండి, మళ్ళీ ఎవరో మహానుభావుడు వచ్చి చేయాలి. ఇప్పుడు ఇవన్నీ ఒక శాస్త్రి గారు, ఒక శర్మ గారు చెప్తే సర్వసాధారణంగా భారతదేశంలో వింటారు, దానికి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. శర్మ గారు, శాస్త్రి గారు చెప్పారంటారు. కానీ మహమ్మద్ దావుద్ పేరు చూస్తే ఖచ్చితంగా మీరు ముస్లిం అనే విషయం అందరికీ అర్థమవుతుంది. సో చాలా కఠినమైన నియమాలు పాటిస్తుంటారు ముస్లింలు, నమాజ్ విషయంలో, మసీదుకి వెళ్ళటం విషయంలో, సంప్రదాయాల విషయంలో. సో అలాంటిది మీకు ఈ జ్యోతిష్యం మీద లేదంటే ఈ సంఖ్యాశాస్త్రం మీద ఎందుకు ఇంట్రెస్ట్ కలిగింది? సో ఏంటి కారణం అసలు? ఒక్క విషయం అండి, ప్రొఫెట్ మొహమ్మద్ పుట్టక ముందు ఇస్లాం ఉందండి. జీసస్ క్రీస్తు పుట్టక ముందు క్రిస్టియానిటీ ఉందా? అందరూ మానవులే, అందరూ హెబ్రూ
అంటే బాబిలానియా అలాంటి దేశాల్లో పుట్టిన వాళ్ళే. ప్రతి ఒక్కరికి పూర్వజన్మ చేసిన సుకృతం ప్రకారంగా మన డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. అదే రాశాను నేను. దీంట్లో చాలా రీసెర్చ్ చేశానండి. మన పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాలు అనుగుణంగానే మన పేరు వస్తుంది. మన డేట్కి మన నేమ్కి చాలా దగ్గర అవినాభావ సంబంధం ఉంది. అందువల్ల ఇవన్నీ ఏమి కాదండి. ముస్లిం డాక్టర్స్ లేరా, ఇంకోళ్ళు డాక్టర్స్ లేరా, వాళ్ళు ఒక్కళ్ళే డాక్టర్స్ అవ్వాలా, అలాంటిది ఏమి లేదండి. దేవుడు చాలా సబ్జెక్ట్ ఇస్తాడండి. ఒక్కొక్కళ్ళు ఆ సబ్జెక్ట్ ని వృద్ధిపరుచుకుంటారు, కొంతమంది నెగిటివ్. ఇప్పుడు మీకు తెలుసో తెలియదో ముస్లింస్ పంచాంగం ఉంది తెలుసా? ఉంటుంది, డెఫినెట్ గా పంచాంగం ఉంది. లక్నోలో పబ్లిష్ అవుతుంది. వాళ్ళు రంజాన్ లో ముస్లింస్ కూడా మంచి నెలలు, మంచి తేదీలు, మంచి వాటిలోనే మ్యారేజ్ చేస్తారు. ఇలాగే ముస్లింస్ కూడా అన్ని నెలలు, 12 నెలలు, 12 గ్రహాలు ప్లస్ గ్రహాలు ఇవన్నీ ఉన్నాయి. బైబిల్లో నర్మగర్భంగా చాలా న్యూమరాలజీ, జ్యోతిష్యం చాలా ఉందండి. అసలు ముస్లింస్ తయారు చేసి ఆ జెండా ఉంది చూడండి. అంటే ఇప్పుడు మీరు రాసిన న్యూమరాలజీ, మీరే న్యూమరాలజిస్ట్ అనే పుస్తకంలో అటు క్రైస్తవం, లేదంటే ఇటు హిందూ, లేదంటే ఇక ముస్లిం అన్ని రీసెర్చ్ చేసి అసలు ఏ క్యాస్ట్ లేదు సార్. ఏ లేదా? ఇవన్నీ మనకి ఒక డిసిప్లైన్, అది ఇలా ఉండాలి, ఒక డిసిప్లైన్. అంతేగాని దీనికి ఈ శాస్త్రాలు, ఈ అద్భుతమైన శాస్త్రం అండి. అతీంద్రియ శక్తులకి ఎలాంటి క్యాస్ట్, కీడు, కళలు, రేసు, రిలీజియన్ ఉండదండి. అమెరికాలో పుట్టొచ్చు, శ్రీలంకలో పుట్టొచ్చు, బంగ్లాదేశ్ లో పుట్టొచ్చు. అసలు ముస్లింస్ మీకు తెలుసో లేదో, ఇప్పుడు సూఫీ న్యూమరాలజీ అని ఒక సబ్జెక్ట్ ఉండేదండి. సూఫీ న్యూమరాలజీ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్ అండి. అసలు మీ జేబులో ఎంత నోట్లు ఉన్నాయి, ఏ నెంబర్లు ఉన్నాయి కూడా చెప్పొచ్చు అంట అని నేను విన్నానండి. కానీ ఆ బుక్స్ ఇప్పుడేమీ ఎవరు దొరకట్లా. ఎందుకంటే సూఫీ న్యూమరాలజీ అనేది, సూఫీస్ అంటే చాలా కరుడు కట్టిన ముస్లింస్ అనమాట. చాలా బాగా వీటిలో తంత్ర మంత్రం, మన వీడు కాశీలో అలా ఉంటారు చూడండి, అలాంటి క్యాడర్ అనమాట. వాళ్ళు భక్తి మీద ప్లస్ ఈ అతీంద్రియ శక్తుల మీద బాగా చేసిన వాళ్ళు సూఫీస్. వాళ్ళు రాసిన బుక్స్ ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదండి. సూఫీ న్యూమరాలజీ అనేది ఒక గొప్ప సబ్జెక్ట్ అండి. మీరు ఎన్ని లైబ్రరీలు చూసినా కూడా, నేను చాలా మందిని ట్రై చేశానండి, ఎక్కడ దొరకలేదు. ఇది ఈ సబ్జెక్టు ఈ కమ్యూనిటీకి, వీటికి ఎన్నిటికి దేనికి ముడిపెట్టబడింది ఇది. ఇవన్నీ అందుకే వీటినన్నింటినీ అతీంద్రియ శక్తులు అన్నారు. అతీంద్రియ శక్తులకి ఇలాంటి ఏమి లేవండి. ప్రతి ఒక్కళ్ళకి ఒక దేవుడు ఒక జ్ఞానాన్ని, ఒక శక్తిని ఇస్తాడు. ఆ శక్తిని మనం పాజిటివ్ గా ఉపయోగించి నలుగురికి ఉపయోగపడాలంటే ఆ శక్తి ఇంకా పెరుగుతూ ఉందండి. ఆ నెగిటివ్ గా చేసుకోవాలి అనుకునేటైతే, నెగిటివ్ గా మనం ఉపయోగించేటైతే ఆ శక్తి పోతుందండి, ప్రతి ఒక్కళ్ళకి పోతుంది. అదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ దావుద్ గారు. స్టూడియోకి వచ్చి మీరే న్యూమరాలజిస్ట్ కార్యక్రమంలో పాల్గొని ప్రేక్షకులు అడుగుతున్నటువంటి సందేహాలు నివృత్తి చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే. సో ఇది ఇవాళ మీరే న్యూమరాలజిస్ట్ కార్యక్రమం. స్టేట్ యూన్ టైమ్ న్యూస్ ఆన్ యువర్ సైడ్. ప్రజలకు విజ్ఞప్తి, మీ అభిమాన థియేటర్లలో తప్పక చూడండి అనగనగా, తప్పక చూడండి అనగనగా, అనగనగా. మీ ఒంటి బరువుని తగ్గించాలా? ఏ శ్రమ లేకుండా మీరు ఫిట్ గా తయారవ్వాలా? కొద్ది రోజుల్లోనే మీ బరువుని సగానికి తగ్గించి అందమైన నడుముని పొందాలంటే ఇదిగో వచ్చేసింది టెలి చాయిస్ మణిపాల్ బాడీ మసాజర్. దీన్ని చాలా తేలిగ్గా మీ చేత్తో పట్టుకుని శరీరంలోని ఫ్యాట్ ని చాలా తేలిగ్గా తగ్గించొచ్చు. మణిపాల్ బాడీ మసాజర్ ని పొట్ట మీద, వెనక భాగం మీద, కాళ్లు, చేతులు, పాదం మీద ఎక్కడైనా చాలా సులభంగా ఉపయోగించవచ్చు. అధునాతన సాంకేతిక నైపుణ్యంతో తయారు చేయబడిన ఈ అత్యంత నూతనమైన టెలి చాయిస్ మణిపాల్ బాడీ మసాజర్ ద్వారా మీ ఒంటిలోని ఏ భాగంలోనైనా ఫ్యాట్ ని తగ్గించవచ్చు. మసాజ్ చేసే చోట పై భాగంలో మాత్రమే కాకుండా లోపల ఉన్న ఫ్యాట్ ని కూడా ఇది తేలిగ్గా కరిగించేస్తుంది. మీ చేతులతో మీరు దీన్ని చాలా సులభంగా ఉపయోగించవచ్చు. దీని సహాయంతో లావైన శరీరాన్ని అందమైన శరీరంగా మార్చుకోవడం ఇప్పుడు చాలా సులభం. మణిపాల్ బాడీ మసాజర్ ని ఆర్డర్ చేయండి. వ్యాయామం లేకుండా ఫిట్ గా తయారవ్వండి. మణిపాల్ బాడీ మసాజర్ ని యూజ్ చేయడం చాలా సులభం. దీన్ని శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉన్న చోట ఉంచి 10 నిమిషాలు యూజ్ చేస్తే చాలు. కష్టపడి వర్కౌట్ చేయాల్సిన అవసరం లేదు. సోఫాలో కూర్చుని శరీరంలో అక్కర్లేని కొవ్వును కరిగించి స్లిమ్ గాను అందంగాను తయారవ్వచ్చు. అందం ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని అంటాను. నా ఒంట్లో అవసరం లేని కొవ్వంతా కరిగించి నన్ను ఫిట్ గాను అందంగాను చేసింది ఈ మణిపాల్ బాడీ మసాజరే. తక్కువ కాలంలోనే వ్యాయామం లేకుండా నా ఒంట్లోని కొవ్వుని రెండింతలు కరిగించేసింది. ఇక మీదట నన్ను ఎవ్వరూ ఎగతాళి చేయరు. మీ శరీరంలో ప్రత్యేకమైన చోట ఎక్స్ట్రా ఫ్యాట్ ని కరిగించాలా, లేక కొద్ది రోజుల్లోనే శరీరం అంతా చూడసొంపుగా అందంగా తయారవ్వాలా? టెలి చాయిస్ మణిపాల్ బాడీ మసాజర్ ని రోజుకి 10 నిమిషాలు మాత్రం ఉపయోగిస్తే చాలు.
మీ శరీరంలో కొద్ది రోజుల్లో ఏర్పడే పెద్ద మార్పుని చూసి మీరే ఆశ్చర్యపోతారు, సంతోషపడతారు. ప్రత్యేకమైన సాంకేతిక నైపుణ్యంతో తయారు చేయబడిన మణిపాల్ బాడీ మసాజర్ యొక్క క్రియాశక్తి ప్రయోగాలతోనూ పరిశోధనలతోనూ వైజ్ఞానికులచే నిరూపించబడినది. వ్యాయామం చేయకుండా మీ ఇంట్లో కూర్చున్న ఫలంగానే చేతులలోనూ కాళ్లలోనూ అవసరం లేని ఫ్యాట్ ని తగ్గించవచ్చు. ప్రేక్షకులారా, ఈ అందమైన అద్భుతమైన ప్రాడక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే 04466696966 కి వెంటనే మిస్ కాల్ ఇవ్వండి. మా సిబ్బంది వివరాలతో మీ ముందుంటారు. మా సేవ మీ కొరకై కొనసాగుతుంది. శరీరమంతా రక్త ప్రసారం సవ్యంగా జరగడానికి ఇది దోహదపడుతుంది. మీ లావైన శరీరాన్ని తగ్గించడానికి ఉపయోగపడే ప్రత్యేకమైన మసాజర్ ఇది. పెద్దవారికి ఇది ఒక వరప్రసాదం. నేను వెన్నునొప్పితో చాలా బాధపడ్డాను. రాత్రంతా నాకు అసలు నిద్రే పట్టదు. ఆ తర్వాతే ఒకరోజు టీవీలో మణిపాల్ మసాజర్ గురించి నేను చూశాను. ఆ తర్వాత దాన్ని ఉపయోగించినప్పుడు నా ఒంటిలోని నొప్పంతా పోయింది. ఎంతో హాయిగా ఉంది. ఆ నొప్పి లేనందువల్ల ఇప్పుడు నేను ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాను. ఈ మణిపాల్ మసాజర్ కి ఎలా కృతజ్ఞత చెప్పాలో నాకు తెలియడం లేదు. మణిపాల్ బాడీ మసాజర్ మెడలో ఉన్న నరాల్ని రిలాక్స్ చేస్తుంది. చేతితో చేసే మసాజ్ కన్నా ఈ మసాజర్ ఎంతో మంచి ఫలితాల్ని అందిస్తుంది. దీన్ని మీ చేత్తో పట్టుకుని శరీరంలోని ఏ భాగంలోనైనా ఫ్యాట్ ని చాలా తేలిగ్గా తగ్గించవచ్చు. వెంటనే మీరు ఆర్డర్ చేయండి. జిమ్కి వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం ఉండదు, కానీ నా బాడీ ఫిట్ గా ఉండాలని అనుకుంటాను. మణిపాల్ బాడీ మసాజర్ ని రోజుకి 10 నిమిషాలు వాడుతున్నాను, ఫిట్ గా ఉన్నాను. మీ బరువుని తగ్గించి ఫిట్ గా తయారవ్వాలా? శరీరంలో అతిగా పెరిగిన ఫ్యాట్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతోందా? ఎంతో అందమైన సొగసైన నడువు పొందాలన్న మీ కల నిజం కావాలా? మీరు వ్యాయామం చేయలేకపోతున్నారా? ఇదిగో వచ్చేసింది టెలి చాయిస్ మణిపాల్ బాడీ మసాజర్. ప్రయోగాలు పరిశోధనలు దీని క్రియాశక్తిని నిరూపించాయి. శక్తివంతంగా పనిచేసి లోపలున్న కొవ్వును కూడా ఇది కరిగిస్తుంది. ఒళ్లు తగ్గించడానికి రోజంతా వ్యాయామం చేసి అలసిపోయారా? అందమైన సుందరమైన శరీరాన్ని పొందడం మీ జీవిత ఆకాంక్ష? ఇదిగో వచ్చేసింది టెలి చాయిస్ మణిపాల్ బాడీ మసాజర్. సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ అనగనగా తప్పక చూడండి. నచ్చితే 10 మందికి చెప్పండి, నచ్చకపోతే 100 మందికి చెప్పండి. అనగనగా కాసేపట్లో అనంత జిల్లాకు ముఖ్యమంత్రి, నార్పల్లిలో రచ్చబండకు హాజరు. రాష్ట్రం వైపు దూసుకొస్తున్న లెహర్, రేపటి నుంచి కోస్తాంధ్రపై ప్రభావం. కడపలో సైకో వీరంగం, ఓ వ్యక్తిని కాల్చి చంపిన దుండగుడు. బెంగళూరు ఏటీఎం నిందితుడి కోసం వేట, కదిరిలో మనీ విత్డ్రా చేసినట్లు అనుమానాలు. విశాఖలో వన్డే ఫీవర్, స్టేడియంకు చేరుకుంటున్న ఫ్యాన్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఇప్పుడు మనతో పాటు ఒక పెద్ద టీం ఉంది. వీళ్ళు ఏప్రిల్ మే నెలల్లో హిమాలయాల్ని అధిరోహించబోతున్నారు. అయితే ఇప్పటికే వీళ్ళు అత్యంత క్లిష్టమైన రాక్ క్లైంబింగ్ లో శిక్షణ తీసుకుని ఉన్నారు. కాంచన్జంగా రేంజ్ ని ఇప్పటికే అధిరోహించి ఉన్నారు. సో ఆల్మోస్ట్ -°C లో ఉన్న ఉష్ణోగ్రతల్ని వీళ్ళందరూ ఫేస్ చేస్తున్నారు. వీళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి, అంతేకాకుండా వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు చెందిన ప్రాంతాల విద్యార్థులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. వాళ్ళకి మళ్ళీ మనందరూ ప్రేక్షకుల తరపున ఆల్ ది బెస్ట్ చెప్దాం. ముందుగా వీళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, నేమ్ ఏంటి, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కదా క్లైంబింగ్ లో, ఎక్స్పీరియన్సెస్ ఏంటి? My name is G. Naras. I'm studying in first year BPC from Parhi, Rangareddy district. నేను ఫస్ట్ భువనగిరిలో శిక్షణ పొందాను. అక్కడ పొందిన తర్వాత దానిలో బెస్ట్గా 10 మెంబర్స్ గర్ల్స్ 10 మెంబర్స్ బాయ్స్ సెలెక్ట్ చేసి మమ్మల్ని డార్జిలింగ్ పంపించారు. అక్కడ మేము HMI ఇన్స్టిట్యూట్లో ఉన్నాము. అక్కడ నుంచి మాకు 2 days PT చేయించారు. యాక్సన్కు వెహికల్స్ వెళ్ళాము. తర్వాత అక్కడ నుంచి యాక్సన్ టు జొంగ్రీ బకింగ్ టు జొంగ్రీ టు బేస్ క్యాంప్ వెళ్ళాం మేము.
అక్కడ మాకు చాలా పోతుంటే చాలా మంచిగా అనిపించింది. ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ మీకు? అంటే రాక్ క్లైంబింగ్ శిక్షణకి వెళ్ళక ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉందా?